శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ను ఉద్దేశించి ప్రొద్దుటూరులో సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగిన సభ ఈ జిల్లాలోనే ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు అనే స్థాయిలోనే సభ జరిగింది. ఈ ప్రొద్దుటూరులో అయితే క్వశ్చనే లేదు. ఇంత జన సమీకరణతో ఇంత పెద్ద సభ ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు జరగాలి, జిల్లాలో కూడా బహుశా జరగాలి. దాదాపుగా 1,30,000 నుంచి 1,50,000 వరకు 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడరు, జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు 1,30,000 నుంచి 1,50,000 వరకు పాల్గొన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. మా అంచనా కూడా, మాకున్న సమాచారం కూడా అదే. ఇందులో ప్రొద్దుటూరు మినహాయిస్తే 6 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్ళు, జగనన్న కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో దాదాపుగా 40,000-50,000 మంది పాల్గొన్నారు. క్యాడర్తో పాటు స్వచ్ఛందంగా అభిమానులు 40,000-50,000 మంది పాల్గొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒక నాయకుడు వచ్చినప్పుడు, ఒక పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఒక నియోజకవర్గంలో 40,000-50,000 మంది పాల్గొనడం అనేది అరుదైన సంఘటన, విశేషమైనటువంటి సంఘటన. అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది తప్ప మరొకరికి కాదు. ఇందులో మా గొప్పతనం నామమాత్రం కూడా లేదు. మేము కార్యాన్ని నిర్వర్తించిన కర్తలం మాత్రమే. గొప్పతనం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజే. ప్రజల్లో ఆయనకుండే ఆదరణ, పలుకుబడి, ముఖ్యంగా ఆయన సుపరిపాలనే పేద, మధ్యతరగతి, కూలి, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదవారందరూ కూడా ఆయన సొంత ఇంటి మనుషులే. దాదాపుగా 4 గంటలకు సభ ప్రారంభమై 5కో 5:30కో సభ అయిపోవాల్సి వస్తే 6:40కి సభ స్టార్ట్ అయింది. 8 గంటల 5 నిమిషాలకు అయిపోయింది. అంటే 3 గంటల ఆలస్యం జరిగినప్పటికీ ఒక్క మనిషి కూడా అట్లా స్థానభ్రంశం చెందకుండా అక్కడే ఉండగలిగినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకు, క్యాడర్కు ఎంత ప్రేమ ఉంది. ఆయన చూడాలని, ఆయన చేసే ఉపన్యాసాన్ని వినాలని అంత ఆసక్తిగా ఉన్నారు. నిన్న సభలో మీరు చూస్తారు, ఆ కేరింతలైనా, ఆ ఉత్సాహమైన, ఆ కేకలైనా అదేమీ సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు అసలుకు. ఆయనతో కలిసి మేము ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అయితే ఒక 6-7 నిమిషాల పాటు నేను రఘురాముడిని మాట్లాడుకుంటే మాటలు కూడా మాకు వినిపించలేదు. ఒకరి మాటలు ఒకరికి, పెద్ద ఆయన నాకేం చెప్తున్నాడో, నేను పెద్ద ఆయనకి ఏం చెప్తానో కూడా వినపడని పరిస్థితి. అంటే ఒక్కటే సౌండే. స్కూల్లో పిల్లలు క్లాప్స్ కొట్టి అట్లా ఒకటే సౌండ్ వస్తుంది కదా, అట్లా జగన్ పేరుతో అని ఒక సముద్రంలో ఒక తరంగాలు అట్లా ఒకసారి అలలు వచ్చి వస్తాయి కదా, అట్లుంది. అంటే అంత ఇమేజ్ ఉంది, అంత జనాదరణ ఉంది. ఆ సుపరిపాలనకు, రాజశేఖర్ రక్తానికి అంత ప్రేమ ఉంది. నేను కూడా నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను నా భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహించడం ఇదే మొదటిసారి. 20,000, 10,000, 30,000 జన సమీకరణతో ఎన్నో సభలు జరిపినాం. కానీ 1,30,000 నుంచి 1,50,000 వరకు జనాన్ని ఒక చోటికి సమీకరించి అధినాయకుడిని పిలిపించి ఇంత పెద్ద సభ జరపడం అనేది ఇది నేను మొదటిసారి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ నాయకునికి దక్కని
గౌరవం పాత్ర నాకే దక్కిందేమో అనిపిస్తుంది. ఎవరు చేసిండారు అట్లా? మేమే చేసినాం. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఆ గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వల్ల నాకు ఈ కీర్తి ప్రతిష్టలు దక్కినాయని చెప్పి నేను భావిస్తాను తప్ప ఇందులో నా సొంత బలము కానీ నా సొంత ప్రమేయం కానీ ఏమాత్రం లేదు. అందుకే ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు రాచమల్లు శతకోటి అభివాదాలు చేస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాబద్ధుడై.